ఆ పిల్లాడు మాయమయ్యాడు. కార్తిక్, రవి వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యారు. ఆ సీటు మీద పిల్లాడు కూర్చున్న చోట సీటు తడిగా ఉంది. అక్కడ ఒక పాతకాలపు చిన్న బొమ్మ, దాని పక్కన తాజా రక్తపు మరకలు ఉన్నాయి. అందరూ భయంతో బిగుసుకుపోయారు. సరిగ్గా అప్పుడే కారు పైన రూఫ్ మీద ఎవరో బలంగా నడుస్తున్న శబ్దం. ఎవరో కారుపైకి ఎక్కినట్టు పదునైన గోళ్లతో కారు రేకును గీస్తున్న శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్ద అడవిలో ఆ శబ్దం మృత్యుగంటికలా వినిపించింది. కారు పైకప్పు మీద వినిపిస్తున్న శబ్దం ఇప్పుడు మరింత పెరిగింది. ఎవరో భారీ బరువుతో కారు మీద ఎగిరి గంతులు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. పైన ఉన్నది మనిషి కాదని కారు రూఫ్ మెటల్ వంగుతున్న శబ్దాన్ని బట్టి ముగ్గురికి అర్థమైంది. కార్తిక్, కార్ స్టార్ట్ చేయరా, ప్లీజ్ రా అని వెనక సీట్లో ఉన్న సురేష్ ఏడుస్తూ అరిచాడు. అతని పక్కన సీట్లో ఉన్న ఆ బొమ్మ వైపు చూడడానికి కూడా సాహసించడం లేదు.